కలర్ కాంబినేషన్ చూసారా, భలే ఉంది. ఆ బండి తిరుచెందూరు వెళ్ళే బండి. ఈ లెవరీ వచ్చి టాటా లెవరీ. మన బస్సుకి 2 కెప్టెన్లు, కంఫర్టబుల్ బెర్త్. మన లగేజ్ అది పికప్ చేసుకుందాం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను. ఎండలు మండిపోతున్నాయి కదా, అందుకే ఒక కూల్ చల్లని హిల్ స్టేషన్కి వెళ్దామని చెన్నై వచ్చాను. ఇందుకే ఎక్కడికి వెళ్ళబోతున్నానో చెప్పలేదు కదా. నేను వెళ్ళబోయేది మున్నార్కి. చెన్నై నుంచి మున్నార్కి బస్సులో వెళ్ళబోతున్నాను. కోయంబేడు మెట్రో స్టేషన్, కోయంబేడు బస్ స్టాండ్ ఆపోజిట్ ఉన్నాను. నా బస్ ఇక్కడి నుంచే పికప్ చేసుకుంటుంది. ఈ రోజు మనం ప్రయాణం చేయబోయే ఆపరేటర్ పేరు ఫ్లిక్స్ బస్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ బస్ లో ప్రయాణించాలని. ఇన్నాళ్ళకైతే మనం ప్రయాణిస్తాం అనమాట ఫ్లిక్స్ బస్ లో. సో కలర్ అయితే అదిరిపోద్ది బస్ కలర్. చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. 7:15 అనమాట మన బస్ పికప్. ఇక్కడి నుంచి పికప్ లొకేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మనం. నేను ఎప్పుడు కూడా ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో స్టార్టింగ్ పికప్ పాయింట్ నుంచే ఎక్కుతాను, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా వీడియో అనేది స్టార్ట్ చేయొచ్చు కదా. ఇది అనుకుంటున్నారా మన బస్సు? ఇది కాదు, మన బస్సు వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసారా, భలే ఉంది. గ్రీన్, వైట్, బ్లాక్. వెనక నుంచి చూసుకుంటే ఇలా ఉంది. అండ్ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. నేను ఈరోజు స్లీపర్లో ప్రయాణిస్తున్నాను అనమాట. ఫ్లిక్స్ బస్ స్లీపర్ కోచ్. చెన్నై నుంచి ఏదో అనుకున్నాను కానీ బాగానే బయలుదేరుతున్నాయి బస్సులు. నేను మున్నార్కి వెళ్ళబోయే బస్సు అయితే వచ్చింది. ఇదిగోండి నా బస్ నెంబర్ TN02CD8336. పికప్ పాయింట్కి ఆన్ టైం అయితే వచ్చేసింది. ఆన్ టైం కన్నా ఇంకా బిఫోరే వచ్చిందని చెప్తాను. మనం బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకున్నప్పుడు డిపార్చర్ ఎన్ని గంటలకి, ఎక్కడి నుంచి పికప్, బస్సు నెంబరు, నెక్స్ట్ పికప్ పాయింట్ లొకేషన్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తారనమాట. నా బండి నెంబర్ ఇదిగోండి చూపించాను కదా. ఇక్కడ లైన్ కోడ్ అని ఉంది చూడండి, అది వచ్చేసి కోడ్ అనమాట, IN5536. ఆ పైన మెన్షన్ చేస్తారు. అదిగోండి IN5536, చెన్నై, తేని, బోడి. మన బండి అది వచ్చింది. సో లగేజ్ అది డ్రాప్ చేసి పైకి వెళ్ళి కూర్చున్నాం. సో లగేజ్ కి ట్యాగ్ అది వేస్తారు. ట్యాగ్. ఫ్లిక్స్ బస్ గురించి చెప్పాలంటే యూరోప్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బస్ ఆపరేటర్. సౌత్ అమెరికాలో ఉంది, నార్త్ అమెరికాలో ఉంది, యూరోప్లో ఉంది, ఇప్పుడు ఏషియాకి వచ్చింది, ఆస్ట్రేలియాలో కూడా ఉంది ఫ్లిక్స్ బస్. సో బండి అయితే బయలుదేరుతుంది. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇది. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. అది కాకుండా డ్రైవర్ ని మానిటర్ చేయడానికి కూడా ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. అండ్ ఇటుపక్క ఇంకో కెమెరా అయితే ఉంది, రోడ్ ని ఫేస్ చేస్తూ అన్నమాట, రోడ్ వ్యూ కనిపించేలాగా. ఖాళీగా ఉంటుందనే నేను ఫస్ట్ బోర్డింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎక్కి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకుంటాను ఇలాగా. చాలా బాగుంది బండి. నాది ఈ లోయర్ బర్త్ అనమాట. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటో తెలుసా, చాలా బస్సెస్లో లోవర్ బర్త్స్ గ్రౌండ్కి టచ్ అయిపోయి ఉంటాయి, అవునా కదా. ఈ బస్సులో చూడండి ఎంత స్పేస్ ఉందో, కాళ్ళు కూడా ఈజీగా జరుపుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. లోపల క్యాబిన్ గురించి మాట్లాడాలంటే ఏసీ వెంట్స్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి. దాంతోపాటు మన లగేజ్ అది పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఉంది. మన ప్రైవసీ గురించి కర్టెన్స్, ప్యాసింజర్ సేఫ్టీ గురించి లోపల కూడా ఒక సీసీ కెమెరా అయితే ఉంది. నా సీట్లో అయితే కూర్చున్నాను, చల్లగా ఉంది, హాయిగా ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. ఇటు అద్దం కూడా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, క్లియర్ కట్ వ్యూ బయట. గైస్, మీకు ఈ విషయం తెలుసా, చాలా మందికి ఘాట్ రోడ్లలో బస్సులో వెళ్ళేటప్పుడు స్లీపర్ బస్సెస్లో బాడీ రోల్ బాగా ఎక్కువ ఉంటుంది, అవునా కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? అండ్ దాంతోపాటు చాలా డెస్టినేషన్స్ వరకు ఈ మధ్యన బస్సులనది వెళ్ళనివ్వట్లేదు అనమాట, డ్యూ టు సేఫ్టీ కన్సర్న్స్ ఒకటి, ఇంకొకటి వచ్చి అక్కడ లోకల్ రూల్స్ వల్ల. అలాంటి వాటికి చెక్ పెడుతూ ఫ్లిక్స్ బస్సు ఒక ఇంట్రడక్షన్ చేస్తుంది అనమాట. ఏంటో తెలుసా, బస్ ప్లస్ షేర్డ్ క్యాబ్ అని. అంటే బస్సు ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా పంపించి అక్కడి నుంచి మన చివరి పాయింట్ ఏదైతే మనం అనుకుంటామో ఎక్కడ దిగాలని డెస్టినేషన్లో, ఆ డెస్టినేషన్ దాకా షేర్డ్ క్యాబ్ అయితే అరేంజ్ చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు? బస్సు ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా మనం హాయిగా పడుకుని వెళ్ళొచ్చు. మార్నింగ్ లెగిచ్చాక ఆ క్యాబ్ తీసుకుని మనం ఎక్కడ దిగాలంటే డెస్టినేషన్లో అక్కడ దిగచ్చు అనమాట.
మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డ్రాప్ పాయింట్స్ అది ఉంటాయి కదా, ఎక్కడైతే మనం డ్రాప్ పాయింట్ పెట్టుకుంటామో అక్కడ దింపుతుంది క్యాబ్. బాగుంది కదా. దీంతో మనకి కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది, మౌంటైన్స్లో హాయిగా ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అవునా కదా. వీళ్ళ మోటివ్ ఏంటంటే ప్యాసింజర్ లాస్ట్ మైల్ వరకు వెళ్ళాలి కంఫర్టబుల్గా అని. బండి ట్రాఫిక్లో అలా వెళ్తుంది. పికప్ గురించి మాట్లాడాలంటే చాలా స్మూత్ పికప్ అయితే జరిగింది. హ్యాజిల్ ఫ్రీ పికప్ అని చెప్తాను. లొకేషన్లో ప్రాబ్లం లేదు, పికప్ పాయింట్లో ప్రాబ్లం లేదు. బండి వచ్చింది, హాయిగా ఎక్కించుకున్నారు, బండి బయలుదేరింది. ఇది కోయంబేడు బస్ స్టాండ్. ఎంత చేసింది ఏంటంటే మనం యూటర్న్ కొట్టుకొచ్చాం. కోయంబేడు సిటీ బస్ స్టాండ్ వెనకాల ఇంటర్ సిటీ బస్ స్టాండ్ అది ఉంటుంది. సిటీలో పికప్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పికప్ పాయింట్స్లో బండి అయితే ఆగి పికప్ అయితే చేసుకుంటుంది. ఆన్ టైం పికప్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఐటీ కంపెనీస్ ఏరియాని దాడుతున్నాం. తాంబరం దాటేగా ఉంటుంది ఏరియా. గైస్, ఇందాక చెప్పాను కదా, లాస్ట్ మైల్ వరకు ప్యాసింజర్ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు షేర్డ్ క్యాబ్లో పంపిస్తారని చెప్పాను కదా. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. మనం తీసుకునే టికెట్లోనే ఈ షేర్డ్ క్యాబ్ కూడా ప్రైస్ ఇంక్లూడెడ్. కొంచెం సేపట్లో క్యాబిన్లోకి వెళ్దాం. క్యాబిన్లోకి వెళ్ళి క్యాబిన్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందాం ఒకసారి. గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం కిలంబాకం బస్ స్టాండ్ అయితే క్రాస్ చేస్తున్నాం. మొన్నటిదాకా కోయంబేడు బస్ స్టాండ్ ఉండేది కదా, కోయంబేడు బస్ స్టాండ్ మించి కట్టారనమాట కిలంబాకంలో బస్ స్టాండ్. మ్యాక్సిమం బస్సులన్నీ కూడా ఈ కిలంబాకానికే వస్తున్నాయి అనమాట. ఇంటర్ సిటీ బస్సెస్ ఉంటాయి కదా, ఇంటర్ సిటీ బస్సెస్ అన్నీ కూడా ఈ కిలంబాకంకే వస్తున్నాయి. అది మనం కూడా లోపలికి వెళ్తున్నాం, బస్ స్టాండ్ లోపలికి. అసలు చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది. క్యాబిన్లోకి వచ్చాను మీకు చూపించడానికి. ఒక్కటే ప్రాబ్లం, ఇక్కడి నుంచి సిటీ లోపలికి వెళ్ళాలంటే నరకం చూసేయాలి. ఆటో వాళ్ళు అయితే రేట్లు చాలా దారుణంగా అడుగుతున్నారు. సో ఈ బస్ స్టాండ్ ఉంది కదా, ఇందులో ప్రైవేట్ బస్సులు ఆగుతాయి, గవర్నమెంట్ బస్సులు ఆగుతాయి. ఈ బస్ స్టాండ్లో కూడా మన ఫ్లిక్స్ బస్కి స్టాప్ ఉంది. డెడికేటెడ్ ప్లాట్ఫామ్ బే పైన అయితే ఆగింది బండి. బస్సు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు? గైస్, బస్సు గురించి మాట్లాడుకోవాలంటే ఈ లెవరీ వచ్చి టాటా లెవరీ, టాటా బస్సు అనమాట. కోచ్ కెపాసిటీ ఏంటంటే 36 సీటర్ అనమాట. మొత్తం అన్నీ కూడా స్లీపర్ బర్త్లే. BS6 బండి. పికప్లు అన్నీ అయిపోయినాయి, బయలుదేరిపోతున్నాం కిలంబాకం బస్ స్టాండ్ నుంచి. ఇంకా హైవే ఎక్కేద్దాం. ఇవన్నీ ఇప్పుడు పెట్టినట్టున్నారు రీసెంట్గా, ఈ హోటల్స్ వగేరా అన్ని తినడానికి. గైస్, నాకు ఈ టికెట్ వచ్చేసి 2100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇక్కడి నుంచి, చెన్నై నుంచి మునార్ దాకా. ఇందులో టికెట్ బుకింగ్ అనేది చాలా ఈజీ అనమాట. ఫ్లిక్స్ బస్ యాప్ ఉంటుంది, డెడికేటెడ్గా యాప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్లో అయినా మనం బుక్ చేసుకోవచ్చు టికెట్. గైస్, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నా కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. కోడ్ వచ్చేసి FLXSOUX. సో ఈ కోడ్ అనేది యూజ్ చేయండి. ఒకళ్ళు వెళ్ళినా, ఇద్దరు వెళ్ళినా, 5గురు వెళ్ళినా చాలా తగ్గుద్ది. 20% అంటే మాటలు కాదు. ఒకరికి అంత తగ్గకపోవచ్చు, కానీ 5గురు 6గురు వెళ్ళేటప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి, దగ్గర 2000 నుంచి 3000 దాకా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మర్చిపోకుండా నా కోడ్ని అయితే యూజ్ చేయండి. ఈ కోడ్ అనేది మీరు ఫ్లిక్స్ బస్ యాప్లో కానీ వెబ్సైట్లోనే కానీ పనిచేస్తుంది. ఎటువంటి అదర్ బుకింగ్ యాప్స్లో ఈ కోడ్ అనేది పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, ఫ్లిక్స్ బస్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీరు బుక్ చేసుకుంటేనే ఈ కోడ్ వర్తిస్తుంది. ఇంకా చెన్నై దాటేసాం అనుకుంటున్నారేమో, ఇంకా ఏం దాటలేదు. మనకి ఇంకా రాత్రి అంతా ప్రయాణిస్తూనే ఉండాలి మనం. అండ్ ఈరోజు ఏంటో మరి, మధ్యాహ్నం చెన్నైలో వర్షం పడింది. మున్నార్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలుగా ఉండదు మున్నార్ అంటేనే. గైస్, ఇంకొక విషయం, చెన్నై వచ్చి తమిళనాడులో ఉంటుంది, మున్నార్ వచ్చేసి కేరళలో ఉంటుంది. బట్ బార్డర్కి ఆనుకునే ఉంటుంది అనమాట. మనం ఈరోజు వెళ్ళబోయే రూట్ అంతా కూడా తమిళనాడులోంచి వెళ్తాం. తమిళనాడులో బోడి అనే డెస్టినేషన్ వస్తుంది. ఆ డెస్టినేషన్లో మనం దిగి అక్కడి నుంచి క్యాబ్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాం అనమాట. బోడి కూడా ఊరు చాలా బాగుంటుంది, చాలా సీనిక్గా ఉంటాయి లొకేషన్స్. SRM యూనివర్సిటీ చెన్నై. ఈ కాలేజ్లో మన వాళ్ళు ఎవరైనా చదివారా? చదివితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అది క్యాబిన్లోకి అయితే వచ్చాం.
గైస్ ఈరోజు రూట్ ఏంటంటే మనం చెంగల్బట్టు వెళ్తాం. చెంగల్బట్టు నుంచి వెల్లుపురం, వెల్లుపురం నుంచి ట్రిచ్చి, తిరుచి నుంచి దిండిగల్, దిండిగల్ నుంచి వతలగుండు, వతలగుండు నుంచి బోడి. ఇది మన రూటు. శాలం 298 కిలోమీటర్లు. మధురై 410 కిలోమీటర్లు, తిరుచినాపల్లి 285. మన బస్సుకి 2 కెప్టెన్లు. ఫస్ట్ ఈయన కొంచెం దూరం నడిపాక బ్రేక్ తీసుకున్నాక ఇంకొక ఆయన ఎక్కుతారు. ప్రస్తుతం 9 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది కదా. మనం చెంగల్పట్టు దాటాక డిన్నర్ బ్రేక్ అది ఉంటుంది. అరౌండ్ 9:30, 9:45. చెన్నై నుంచి ఈ హైవే అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అటు ట్రక్ ట్రాఫిక్, నైట్ బస్ ట్రాఫిక్, మామూలు బస్ ట్రాఫిక్. ఎందుకంటే ఈ రూట్ వచ్చేసి కన్యాకుమారి వెళ్తుంది అనమాట, వయా ట్రిచ్చి, మధురై. అదిగోండి పక్కనే మళ్ళీ ఇంకో ఫ్లిక్స్ బస్సు. ఆ బండి తిరుచెందూరు వెళ్ళే బండి. తిరుచెందూరు అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. కన్యాకుమారి 653 కిలోమీటర్స్. ఇక్కడికి వెళ్ళిపోదామా కన్యాకుమారి? పదండి అయితే మున్నార్ నుంచి కన్యాకుమారి వెళ్దాం. దీన్ని చూపించి మన క్రూజింగ్ స్పీడ్ చూపించకపోతే ఎలాగా? ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. చెంగల్పట్టు, స్కిప్పింగ్ చెంగల్పట్టు. ఇదంతా చెంగల్పట్టే. స్కిప్పింగ్ చెంగల్పట్టు. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అది ఆపారు. సో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో డిన్నర్ బ్రేక్ అయితే కంప్లీట్ చేసుకు వచ్చామని చెప్పారు. మన బండి మునారు కదా, ఈ బండి నాగర్కోయిల్ బండి అంట. డిన్నర్ బ్రేక్కి ఇదే హోటల్ న్యూ బృందావనం. కల్లా ఆడిపోతుంది. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. ఫ్రూట్ సలాడ్ కూడా అమ్ముతున్నారు, బాగుంది. నైట్ టైం బస్ జర్నీ కదా, సో డిన్నర్ ఏం చేయట్లేదు. ఫ్రూట్ సలాడ్ తీసుకున్నా. ఫ్రూట్ సలాడ్ అంటే కట్ ఫ్రూట్స్ తీసుకున్నా. మామూలు సందడిగా లేదు ఇక్కడ, సందడే. ఇదిగో మన బస్సు కలకల్లాడిపోతుంది. ఆ నాగర్కోయిల్ బండి బయలుదేరిపోయింది. ఫ్లిక్స్ బస్ నాగర్కోయిల్. ఇది స్లీపర్ బండే. ఈ బస్సు ఇక్కడ, మన బస్సు అక్కడ. ఓ బస్సు వెళ్తుంటే ఇంకో బస్సు వస్తుంది, అలా ఉంది. వచ్చేసాడు మా కెప్టెన్. ఇంకా హార్న్ కొడితే వెళ్ళిపోవడమే. 15 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు బయలుదేరిపోతాం మనం ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంకొక బ్రేక్ అయితే ఉంటుంది అనమాట, వాష్రూమ్ బ్రేక్. అది ఎప్పుడంటే తెల్లారుజామున 3 గంటలకి. ట్రిచ్చి ఉంటుంది కదా, తిరుచినాపల్లి దాటాక ఇస్తారంట. బండి బయలుదేరిపోతుంది. చలో మనం కూడా ఇంకెక్కేద్దాం. మన డ్రోన్ బ్యాగ్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఫైనల్లీ బయలుదేరి హైవేకి అయితే ఎక్కేసాం. టచ్ డౌన్ హైవే. సో గైస్ ఇంకా నేను కూడా కొంచెం సేపు రెస్ట్ అది తీసుకుంటాను. ఇప్పుడే ఆఫ్ చేశారు. కంఫర్టబుల్ బెర్త్, హాయిగా పడుకుని వెళ్ళొచ్చు మనం. మార్నింగ్ లేచి మిగతా విశేషాలు, బ్యూటిఫుల్ వ్యూస్ అవి చూపిస్తాం మీకు. లవ్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసి 3:30 అవుతుంది. వాష్రూమ్ బ్రేక్ అని ఆపారు. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్.
మనం బోడీకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 5:45 అయితే అవుతుంది. తేని ఊర్లోకి అయితే వచ్చింది బండి. ఫుల్ క్లౌడీ వెదర్ అయితే ఉంది. నాకు తెలిసి పైన వర్షం పడుతున్నట్టు ఉంది మున్నార్లో. తేని నుంచి బోడి ఒక 20-22 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. మనం తేని నుంచి కూడా మున్నార్ వెళ్ళాం. ఎప్పుడో తెలుసా 2021లో మనం రైడ్ చేసాం. సౌత్ రైడ్ ఒకటి తేని నుంచి వెళ్ళాను నేను మున్నార్. ఆ రూట్ కూడా అదిరిపోద్ది. సేమ్ అదే రూట్లో ఈరోజు మనం క్యాబ్లో వెళ్తాం అనమాట. బోడీ దాకా బస్సులో వెళ్తాం. బోడీ నుంచి మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు క్యాబ్కి. మార్నింగే ఎలా ప్రయాణం చేస్తే హాయిగా ఉంటుంది తెలుసా. అలా సాగుతూ ఉంది ప్రయాణం. అన్నీ కొబ్బరి చెట్లే. వాట్ ఏ ప్లెజెంట్ జర్నీ అబ్బా. హాయిగా చెన్నైలో ఎక్కి బోడీలో దిగాను. మన లగేజ్ అది పికప్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో మున్నార్. సో ఈ బస్ నుంచి ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్డ్ అనమాట. మనం బస్ ఇంక వెళ్ళిపోద్ది ఇప్పుడు. తేనీలో కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అవి ఉంటాయి అబ్బా, తేని బోడీ మధ్యలో. అండ్ మీరు చూస్తున్నారు చూడండి, అదంతా కొండ. షేర్డ్ క్యాబ్లో బాగానే ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుంది, కానీ బెటర్ మౌంటైన్స్ కదా. బోడీ నుంచి మున్నార్ ఒక 2 hours అయితే ట్రావెల్ టైం ఉంటుందన్నమాట. అప్ హిల్ ఎక్కాలి మనం. మీరు చెప్తే నమ్మరు, ఇంకా పైకి కూడా ఎక్కలేదు. చల్లగా వేస్తుంది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఫాగ్లోకే ఉన్నట్టుంది. వచ్చింది ఫాగ్ అంతా. ఇప్పుడు మనం తమిళనాడు నుంచి కేరళకి అయితే ఎంటర్ అవుతున్నాం. మున్నార్ ఇక్కడికి 42 కిలోమీటర్స్, తేకిడి 78, ఎర్నాకుళం 147. వెల్కమ్ టు కేరళ. ఇంటూ టీ గార్డెన్స్. స్టార్ట్ అయిపోయినాయి టీ గార్డెన్స్. బ్యూటిఫుల్ అసలు. బ్యూటిఫుల్ సీనరీస్. తేని నుంచి మున్నార్ వచ్చే రూట్లో బ్యూటిఫుల్ సీనరీస్ అవి ఉంటాయి. మనం ఇప్పుడు ఎన్ రూట్ టు చిన్న కెనాల్ మీదుగా మున్నార్ అయితే వెళ్తుంది బండి. ఇది చిన్న కెనాల్ ఊరు. ఇక్కడే చాలా ప్రీమియం ప్రాపర్టీస్ అవి ఉంటాయి. అలా వెళ్ళామనుకోండి సూర్యనెల్లి వెళ్తాం అనమాట. అటు కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సైట్ సీయింగ్ కూడా చూడొచ్చు అటు సైడ్. కొలుకుమలై పీక్కి అలాగే వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్. ఈ రోడ్ని గ్యాప్ రోడ్ అంటారు. ఒకప్పుడు చాలా సన్నగా ఉండేది. ఇప్పుడు అంతా రోడ్డు బాగా చేశారు, కానీ చాలా సన్నగా ఉండేది ఒకప్పుడు. ఇటుపక్క వ్యాలీ వ్యూ చూడండి, క్రేజీ ఉంది కదా వ్యూ. టోల్గేట్, మున్నార్ టోల్గేట్ అంటారు దీన్ని. బ్యూటిఫుల్ లొకేషన్స్. మొత్తం డీజే చేస్తారు వాళ్ళు. కింద దిగి ఫోటోలు కూడా దిగుతారు. ఇక్కడ లొకేషన్ అంతా బ్యూటిఫుల్గా ఉందా చూడండి. ఇదంతా పొల్యూట్ చేసేసారు. సో గైస్, ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం మున్నార్కి. సో చూసారు కదా, చెన్నైలో ఎక్కి బస్సు మనం మున్నార్కి ఎలా షేడ్ క్యాబ్లో రీచ్ అయ్యాము. ఫ్లిక్స్ బస్లో జర్నీ ఎలాగ అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా ఫ్లిక్స్ బస్లో ట్రావెల్ చేస్తుంటే నా కూపన్ కోడ్ని యూజ్ చేయడం మర్చిపోకండి. నా కూపన్ కోడ్ FLX
SOUXని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అది వస్తుంది. ఎంత డిస్కౌంట్ వచ్చినా వచ్చినట్టే కదా, మీ టికెట్ మీద ఎంతో కొంత సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మున్నార్.